వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ ఎక్స్ప్రెస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి వస్తున్నటువంటి ఒక ట్రాక్టర్ని ఇక్కడ బస్సు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు అంటే విగతజీవులుగా మారినటువంటి పరిస్థితి. ఈ సంఘటన మాత్రం తీవ్రంగా కలిసివేస్తుంది. ఇక్కడ సంఘటన గమనించాల్సింది ఏంటంటే బస్సులు రెండు స్కూల్ బస్సులు కూడా ఒకదానికొకటి పోటీపడి వస్తున్నాయన్నటువంటి ఒక ఆరోపణ నేపథ్యంలో అసలు విద్యార్థుల భవిష్యత్తుకు అలాగే రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రయాణికులకు భద్రత ఎంత మేరకు ఉందన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ డ్రైవర్ తప్పతాగి మద్యం సేవించిన తర్వాత బస్సు నడిపాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఇక్కడ శ్రీనగర్ కాలనీ వద్ద క్రాస్ రోడ్ వద్ద జరుగుతున్నటువంటి ప్రమాదానికి గల కారణాలేంటి, మృతుల బంధువులు ఒక్కసారి మనతో ఉన్నారు, ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఏం జరిగింది, ప్రస్తుతానికి ఏం జరిగిందన్న ఒక్కసారి ఇక్కడ అన్నారం షరీఫ్ దర్గాకు ఒక భక్తితోటి వెళ్ళొస్తూ ఉంటారు. ఇంటి దగ్గరికి చేరుకోక ముందుకే ఒక ఇబ్బందికర వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ రోడ్డు మీద వెళ్తుంటే అసలు భద్రత ఉందా, ప్రయాణికులకు సేఫ్ ఉంటుందా, మరి ప్రమాదానికి గల కారణాలు మీరు ఏం గమనించారు? ప్రమాదానికి కారణం అన్న ఫస్ట్ బస్ డ్రైవర్ చాలా డ్రింక్ చేసి ఉన్నాడు. ఆ డ్రింక్ చేసి ఉండడం వల్ల స్పీడ్గా వచ్చి మా ట్రాక్టర్కి గుద్దడం జరిగింది. అక్కడిదక్కడే ఆ ఆటో బోల్తా పడి మేము అన్నారం దర్గాకు వెళ్ళి వస్తున్నాం, దర్శనం కోసం వస్తున్నాం. అందులో ఒక 10 మంది ఉండే, దానిలో 10 మంది తీవ్ర గాయాలైనాయి. ఇంకా ఇద్దరు స్పాట్ చనిపోయారు. ఇస్మాయిల్ మరియు రెహమాన్ అనే అబ్బాయిలు ఇద్దరు చనిపోయారు. ఈ విషయం చాలా దుర్భానికి గురి చేసింది. ఇంకో విషయం ఏంటంటే అన్న, మొన్న ఒక బిగ్ టీవీలో ఒక స్ట్రోలింగ్ వచ్చిందన్న, ట్రాక్టర్ డ్రైవర్ తాగేసి గుద్దిండని. మా ట్రాక్టర్ డ్రైవర్ ఈయననే అన్న. తప్పుడు ప్రచారం కూడా మీడియా వాళ్ళు చేయకండి, ఎందుకంటే విషయం ఏందో కనుక్కొని చేయండి. ఒకటి, మా డ్రైవరే అందరినీ లేపి అంబులెన్స్లో ఎక్కించి తీసుకొచ్చిండు ఎంజిఎంకు. ఓకే, ఇదేనా అసలు ఏం జరిగింది బ్రదర్? మీరు అక్కడ సిచ్యువేషన్స్ ఏం గమనించారు? అక్కడ ఎందుకు ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నారు? మెల్లగానే వస్తున్నా, మన ఎక్కడ చోటపల్లి కాడ నుంచి స్లో బండి, ఆడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఆడ నుంచి మెల్లగానే వస్తున్నా. మెల్లగా వచ్చినాక డౌన్ దిగేటప్పుడు యాక్సిడెంట్ డౌన్ చేసిన, మెల్లగా వస్తుంది. ఆ బస్సు నా బస్సు నేను ముంగటున్నా, ఆయన ఇంకో బస్సు ఆపోజిట్లో ఉంది. ఇంకో బస్సు ఏనో నేను చూసిన, వానికి చూసి ఆయన ఓవర్టేక్ చేసి లెఫ్ట్కి వచ్చిండు. నాకు లెఫ్ట్కి వచ్చిండు, నేను రోడ్ మొత్తం దిగిన, చెట్లలో దిగినాగానే డబ్బా గుద్దినంగానే డబ్బా తెగింది, రైట్ మొత్తం తిరిగింది. డబ్బా ఇంజన్ వేరే అయిపోయింది. ఇంజన్ వేరే అయ్యి 1 కిలోమీటర్ పోయింది. ఇంజన్ వేరే అయ్యి ఆడికే వాళ్ళు మొత్తుకుంటా వాళ్ళ బస్సులకు ఒక్క పాపకే దెబ్బ తగిలింది. డ్రైవర్కి ఏం కాలే, డ్రైవర్ దిగిండు, పారిపోయిండు. నాకు తెలియదు, అది కూడా చూసిన, డ్రైవర్ దిగింది నేను చూసిన. నాకు సోది లేకుండా నా వాళ్ళకి నేను లేపుకున్నా సార్, అంతే. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఆ టైంలో? అటు ఇటు 12 మంది ఉంటారు సార్. 12 మంది ఉన్నారు. 12 మందిలో 2 స్పాట్, నేను, నా సడగుడు, నా బామ్మడిది, ముగ్గురం ఒక మంచిగా ఉన్నాం. ఇంకోటి మా తమ్ముడు, ఒకటే కుటుంబ సభ్యులు, మా అంతా ఒకటే కబడ్డీ సభ్యులు. మా తమ్ముడు, మా సడగుడు, ఇంకోటి మా బామ్మడిది. మనం నలుగురే సహకంగా ఉన్నాం. వాళ్ళ మిగతా అందరూ లేతలేడు సార్. ఆ డబ్బాలకి వెళ్ళి డబ్బా గుద్దితే మొత్తం బెండ్ అయింది, మొత్తము ఇట్లా తిరిగింది సార్. మొత్తం డబ్బా ఏమో సీసీ కింద పోయింది. మొత్తం ఓవర్ స్పీడా? అది బస్సుది ఓవర్ స్పీడ్. అది ఓవర్ స్పీడ్ లేకుంటేనే స్లోగా ఉన్నా, ఇంకా అది ఓవర్ స్పీడ్ లేకుండా స్లోగా ఉన్నా కూడా నాకేం కాకపో, తాకి బండి ఆగుతుండే. అది గుద్దంగానే డబ్బా మొత్తం రివర్స్ అయ్యి చెట్లలో పోయింది. డబ్బా ఇంజన్ ఏమో 1/2 కిలోమీటర్ పోయింది సార్. అంటే ఇప్పుడు ఒకవేళ ట్రాక్టర్ ఎంత పోయినా కానీ 40 కంటే ఎక్కువ స్పీడ్ పోదు ఆ రోడ్లో. ఒకవేళ బస్సు కనుక స్పీడ్లో రాకపోతే ప్రమాదం ఇంత తప్పేది అని మీ అభిప్రాయం? అవును. ఓకే. ఇంకొకటి సార్, ఏదైతే బస్సు ఉందో అతను డైరెక్ట్ ముందుకు వచ్చి గుద్దితే డ్రైవర్ కూడా ప్రాబ్లము. కానీ సైడ్ నుంచి గుద్దిండే కాబట్టి ఆ డబ్బాకు తగలడం వల్ల ప్రమాదం జరిగింది. కొంచెం కట్టుకోవడం ప్రమాదం జరుగు. ఆ స్కూల్లో కూడా పాపం చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు స్కూల్ బస్సు ఎలా నడపాలి, ఎలా అనేది కొంచెం స్కూల్ యాజమాన్యం కూడా కొంచెం పట్టించుకోవాలన్న. ఎందుకంటే ఈ తాగి డ్రైవింగ్ చేసేటోళ్ళకు ఇలా స్కూల్ బస్సులు ఇస్తే చిన్న పాపల ప్రాణం, ఎవరిదైనా ప్రాణం అవుతుంది అన్న. ఈ రోజు మా ఒక 2 సంవత్సరాల అబ్బాయి ప్రాణం పోతే మాకు ఎంత బాధ కలుగుతుందో, వాళ్ళ పిల్లల ప్రాణాలు కూడా అంత విలువైనవి. కాబట్టి స్కూల్ యజమానం కూడా కొంచెం పట్టించుకోవాలి. అంటే స్పీడ్లో వచ్చి ఇంజన్కు గుద్దే అటువంటిదే కంట్రోల్ కాక ఇంజన్ డబ్బా గుద్దినాను. లేదు, ఇంజన్ స్పీడ్గా వచ్చిండు, ఇంజన్కు ఇంజన్ తప్పించుకొని డబ్బా గుద్దడం జరిగింది. అలా జరగదంటే డబ్బా మొత్తం రివర్స్లో పడ్డది. ఆ డ్రైవర్ కూడా దిగి పారిపోయిండు. కొంత మీడియా ఛానల్స్ ఏమంటారంటే అతను చనిపోయాడు అని అంటున్నారు, కానీ చనిపోలేదు. ఆయన సేఫ్గానే ఉన్నాడు, దిగి వెళ్ళిపోయాడు. ఒక చిన్న పాపకు కూడా పాపం వాళ్ళ స్కూల్ పాపకు కూడా కొంచెం గాయాలైనాయట. అది మాకు తెలియదు, కానీ గాయాలైతే అయినాయట. ఇప్పుడు మా అయితే 2 ప్రాణాలు పోయినాయి అన్న, ఒక 10 మందికి గాయాలైనాయి. వాళ్ళందరూ ఎక్కడ గాయాలైన వాళ్ళందరూ ఎంజిఎంలో 10 మంది ఉన్నారన్న. పోస్ట్ మార్టంలో మీరు చూడవచ్చు, ఒక పెద్ద ఆయన, ఒక మనవడు, 2 ఉన్నారు.
ఓకే, ఇప్పుడు వీళ్ళ బంధువులు ఎవరున్నారు ఇక్కడ చనిపోయినటువంటి మృతుల బంధువులు? ఓకే ఓకే, ఇక్కడ ఏమవుతాడు మీకు? మాకు బాబాయ్ అవుతాడు. మీరు అందులోనే ఉన్నారు ట్రాక్టర్లో? లేదు, ఇప్పుడు ట్రాక్టర్లో ఉన్న వాళ్ళందరూ ఎంజిఎంలో ఉన్నారు హాస్పిటల్లో. హాస్పిటల్ ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కుటుంబ సభ్యులు అన్నారం షరీఫ్ దర్గాకు, ఎందుకంటే చాలామంది అది ఫేమస్, ఒక భక్తితో పాటు అందరూ వెళ్ళి ఇక్కడ దేవస్థానం దగ్గరికి, అంటే అన్నారం షరీఫ్ దర్గా అంటేనే చుట్టుపక్కల వరంగల్కి ఒక ఫేమస్ దర్గా, అందరూ అన్ని మతాలు కుల మతాలతోటి అతీతంగా వెళ్ళేటువంటి ఒక దర్గా. అక్కడికి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ భక్తి ప్రపత్తులు నిండినటువంటి వాళ్ళు కూడా సంతోషంగా మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. ఈ ప్రమాదానికి మళ్ళీ కారణం మాత్రం ఓవర్ స్పీడే అని చెప్పి ఇక్కడ బస్సు డ్రైవరు అతి ఉత్సాహమే అంటున్నారు. రెండు బస్సులు కూడా స్పీడ్లో ఒకదాని వెనుక ఒకటి ఓవర్టేక్ చేయడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అసలే ఇప్పుడు శ్రీనగర్ ఆ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో అది ఇదివరకు కూడా ఎన్నో ప్రమాదాలకు ఆలవాలమైనటువంటి ప్రాంతం. గతంలో కార్బోల్తా పడ్డటువంటి ఉదంతాలు కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఒక యాక్సిడెంట్ కార్నర్గా కూడా దాన్ని ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. అయినప్పటికీ కూడా అక్కడ తెలిసి కూడా ఓవర్టేక్ చేసుకుంటూ బస్సులు వెళ్ళడము, ఆ కారు నుంచి వస్తున్నటువంటి ట్రాక్టర్కు గుద్దడము, ఇక్కడ స్ట్రైట్గా వస్తే ఇంజన్కు గుద్దితే ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది. కానీ ఆ ఇంజన్ను తప్పించబోయి అసలు ఆ ట్రాక్టర్కు వెనక ఉన్నటువంటి ఆ డబ్బాకు తాకడంతో డబ్బాలో ఉన్నటువంటి 12 మంది తీవ్ర గాయాలు కావడమే కాదు, అందులో 2 అక్కడికక్కడే విగత జీవులుగా మారినటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తుంటే మాత్రం ఇక్కడ భద్రత, రోడ్డు భద్రతలు ఎంత సేఫ్ అన్నటువంటి ఒక ఆలోచనలు కలుగుతున్నాయి. మరికొందరితో మాట్లాడదాం. అన్న, ఈ సంఘటన మీరు ఎట్లా చూస్తున్నారు? కదా కొద్ది రోజులుగా చూసినట్టయితే ఇక్కడ చాలా ఇబ్బందికర వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటనని? చాలా ఖండిస్తున్నాము. దాని కొరకు అయితే చాలా ఖండిస్తున్నారు. ఎందుకంటే బస్సు కానీ ఏదైనా వెహికల్ వెళ్ళాలన్నా, సామాన్య ప్రజలు ఎట్లా పోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది. దీనికి రోడ్డు ప్రమాదకరం చాలా జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ మీరు పోలీసు వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటి? సేమ్ అన్న, ఇప్పుడు మేము ఏదైతే విషయం చెప్పినో అదే ఎంక్వైరీలో తేలింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసిన వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. బస్సు ఎవరో ఓవర్టేక్ చేసుకుంటా వచ్చి గుద్దడం జరిగింది. ఆ స్థానికులు కూడా ఆయన మీద రివర్స్ అవుతుంటే ఆయన దిగి పారిపోవడం జరిగింది. ప్లస్ ఇంకోటన్నా రోడ్లు కూడా చాలా చాలా అద్మానంగా మారుతున్నాయి. హైవే రోడ్స్ అంటారు కానీ హైవే రోడ్స్ కూడా పద్ధతిగా లేవు. ఒక వెహికల్ వెళ్ళినా ఇంకో వెహికల్ వెళ్ళాలంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. డివైడర్లు వేయాలి, అలాగే రోడ్లు కూడా వెడల్పు చేయాలి. ఎందుకంటే వరంగల్లో ఇంతకుముందు ఒకటి దగ్గర ఒక వెహికల్ ఉంటే, బండి ఉంటే, ఇప్పుడు వాడు కారు కొంటున్నాడు. అలా ట్రాఫిక్ కూడా చాలా పెరుగుతుంది. దాని ప్రకారం రోడ్లు కూడా వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. డ్రైవర్ ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి? ఏ డ్రైవర్ అన్న? బస్ డ్రైవర్ మనకు అందుబాటులో లేరు. ఆయన ఎక్కడ పాయింట్ కూడా తెలియదు. మా డ్రైవర్ అయితే వాళ్ళతోటే ఉండి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పటికి కూడా మనతోటే ఉన్నాడు. ట్రాక్టర్లో వీళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు చూడొచ్చు, గత కొద్ది రోజుల క్రితం కూడా భూపాలపల్లి దగ్గర కూడా ఒక బస్సు ప్రమాదం బారిన పడి అక్కడికక్కడే పూర్తిగా కాలిపోయింది. అంటే నిర్లక్ష్య వైఖరి ఇక్కడ యాజమాన్యాలు అవలంబిస్తున్నాయా? మరి బస్సు డ్రైవర్లు, ఎందుకంటే పిల్లలు ఆ స్కూల్ బస్సులో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అన్నది కూడా ఇక్కడ కనబడాల్సింది. ఇక్కడ పోలీసు అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ డ్రైవర్లు అంటే ఫాస్ట్గా నడపడం వల్లనే ఈ ప్రమాదానికి కారణం అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అభివర్ణిస్తున్నారు. తెలుసుకుందాం ఇంకా పూర్తి స్థాయిలో బస్సు డ్రైవర్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ విగత జీవులుగా మారి ఆ కుటుంబం కూడా కన్నీరు సంద్రంగా మారుతున్న నేపథ్యంలో వారి బంధువులందరూ కూడా వచ్చి ఇక్కడ హాస్పిటల్ దగ్గరనే ఉంటున్నారు. చిన్నపిల్ల అంటే 2 సంవత్సరాల పసి పాప కూడా అభం శుభం తెలియని ఆ పసిపాప కూడా కొంతమంది నిర్లక్ష్యం వల్ల కూడా విగత జీవులుగా మారడం వల్ల కూడా ఆ కుటుంబం కూడా చాలా ఇబ్బందుల పాలుగా ఎదురు చూస్తున్నారు. ఒక తీవ్రమైనటువంటి వేదన ఆ కుటుంబ సభ్యుల్ని వేధిస్తుంది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి అతను 45 సంవత్సరాల వయసు కూడా ఉండదు. కానీ అప్పుడే తన ఒక నిర్లక్ష్యానికి కూడా ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అంటున్నారు. అధికారులు మాత్రం దీనిపై ఎవరైతే తప్పు చేశారో దానిపై పూర్తి ఎంక్వైరీ వేసి ఈ బస్సు ఎవరిదైనా సరే, ట్రాక్టర్ డ్రైవర్ అయినా బస్సు డ్రైవర్ అయినా సరే, ఎవరైనా సరే ఇక్కడ పూర్తి నిజాలు నిర్ధారించిన తర్వాత నిందితుల్ని తీసుకొని మాత్రం కఠినంగా శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక ఆటలు పరాచకాలు అవుతున్నాయి. ఎందుకంటే బస్సులు ఓవర్టేక్ చేయడం మీద అసలు స్కూల్ పిల్లలకు వెళ్ళేటువంటి బస్సులు కూడా ఆ స్కూల్ పిల్లల కేరింతలు కూడా కొడుతుంటే అత్యుత్సాహంతో మరింత వేగంగా వెళ్ళి ఓవర్టేక్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కొంత సంయమనం పాటించి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి విలువైన జీవితాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇక్కడ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిట్నెస్ చూసేటువంటి అధికారులు కూడా, ఆర్టీఏ అధికారులు కూడా దానికి సంబంధించి కూడా బస్సులకు ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వారం రోజుల వ్యవధిలోనే 2 బస్సు ఉదంతాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్నాయంటే మరి స్కూల్ యాజమాన్యం అక్కడ డ్రైవర్లను ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది? మరి పిల్లల భవిష్యత్తుకు ఇక్కడ ట్రాక్టర్లో వెళ్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొంత 2 విగత జీవులుగా మారారు. మరికొంతమంది ఎంజీఎం ఆసుపత్రిలో
కాళ్ళు చేతులు విరిగి అక్కడ చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉన్నారు. ఒకవేళ స్కూల్ బస్సులో ఉన్నటువంటి పిల్లలకు కూడా మరీ ఇట్లాంటి పరిస్థితి ఉంటే మరింత ప్రమాదం ఉంటుందన్నటువంటి ఒక భయాందోళన కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారంటే ఆ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిందితులపై కఠిన శిక్షలు వేయాలి, వాళ్ళని న్యాయాలు విచారించి తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ మృతుల బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ MGM నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.